మన భారతదేశంలో ఇల్లు, స్థలం, కారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్లో ఉండే బంగారం మరో ఎత్తు. మన దేశంలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బంగారం అనేది కేవలం ఒక ఆర్నమెంట్ కాదు, అది ఒక ఎమోషన్ లాంటిది. అది ఒక తల్లి జీవితకాలపు సేవింగ్ అయి ఉండొచ్చు, ఒక తండ్రి చెమటోర్చుకున్న ఒక అసెట్ అయి ఉండొచ్చు, మన అమ్మమ్మ జ్ఞాపకం అయి ఉండొచ్చు. మన కుటుంబానికి అది ఒక కొండంత సెక్యూరిటీగా మారుతుంది. మన ఇంట్లో గోల్డ్ ని లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం, కానీ దాని వెనుక ఉన్న అన్అనౌన్స్డ్ ప్రాక్టికాలిటీ కూడా ఉంది. అదేంటో తెలుసా? సపోర్ట్ ఫర్ బ్యాడ్ డేస్. మన దేశంలో ఏదైనా ఫ్యామిలీ తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్తే వాళ్ళు ఫాలో అయ్యే ఒకే ఒక రూల్ బుక్ ఉంటుంది. దాన్నే మిడిల్ క్లాస్ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. మొదట మంత్లీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటారు. అదే సరిపోకపోతే ఫ్రెండ్స్ ని లేదా రిలేటివ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేస్తారు. తర్వాత ప్రాపర్టీ అమ్మడానికి ప్రయత్నిస్తారు. కానీ అన్నిటికంటే ముందు లేదా చివరిగా గుర్తొచ్చేది ఒకటే, ఇంట్లో ఉన్న బంగారం. గోల్డ్ లోన్ అయినా, గోల్డ్ ప్లెడ్జ్ అయినా లేదా గోల్డ్ సేల్. ఇంట్లో గోల్డ్ తాకట్టు పెట్టడం అనేది మన వాళ్ళు వేసే లాస్ట్ రిపోర్ట్ స్టెప్ కావచ్చు. అది అత్యంత దారుణమైన పరిస్థితికి సంకేతం కూడా. కానీ ఇప్పుడు మనం ఉన్న 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో వస్తున్న అఫీషియల్ డేటా వింటే మీరే షాక్ అయిపోతారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ రోజు భారతదేశంలో గోల్డ్ లోన్స్ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 115% పెరిగిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి, 115%. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇది ఒక ఎకనామిక్ అలారం కూడా. దీని అర్థం ఏంటో తెలుసా? జనం పర్సనల్ లోన్స్ కంటే, బ్యాంక్ లోన్స్ కంటే ఎక్కువగా గోల్డ్ లోన్స్ వైపు పరిగెడుతున్నారని. గోల్డ్ లోన్ కంపెనీస్ మార్కెట్ షేర్ మరియు ప్రాఫిట్స్ రాకెట్లా దూసుకుపోతున్నాయి. మరి ప్రజలు ఈ గోల్డ్ లోన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికో, లగ్జరీ కార్స్ కొనడానికో, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడానికో కాదు. వాళ్ళు గోల్డ్ లోన్స్ తీసుకుంటున్నారు పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి, కాలేజ్ ఫీజులు కట్టడానికి, హాస్పిటల్లో ఎమర్జెన్సీ బిల్స్ కోసం, హౌస్ రెంట్లు ఇవ్వడానికి, డైలీ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడానికి, చివరికి క్రెడిట్ కార్డ్ బిల్స్ మరియు పాత ఈఎంఐస్ క్లియర్ చేయడానికి. మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది పాత లోన్ కట్టడానికి ఇంకో చోట కొత్త గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. వన్ లోన్ టు రీపే అనదర్ లోన్ అన్నమాట. ఇది ఒక డెబిట్ ట్రాప్ కూడా. ఒక్కసారి ఈ సైకిల్లో పడితే బయటికి రావడం చాలా కష్టం. ఇది కేవలం ఎకనామిక్ స్టోరీ కాదు, ఇది కోట్లాది కుటుంబాల సర్వైవల్ స్టోరీ. ఇది స్టాటిస్టిక్స్ కాదు, ఇది రియల్ లైఫ్ పెయిన్. మరి సామాన్యుడు ఇంతలా అల్లాడిపోతుంటే గోల్డ్ లోన్ కంపెనీస్ మాత్రం వేల కోట్లలో ప్రాఫిట్స్ ఎలా సంపాదిస్తున్నాయి? దీని వెనుక ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మోడల్ ఉంది. బ్యాంక్ కి వెళ్ళి పర్సనల్ లోన్ అడిగితే సిబిల్ స్కోర్ అడుగుతున్నారు, శాలరీ స్లిప్పులు అడుగుతున్నారు, ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతున్నారు, ఐటీ రిటర్న్స్ కూడా అడుగుతున్నారు. కానీ గోల్డ్ లోన్ కంపెనీస్ కి అవన్నీ అవసరం కూడా లేదు. మీ చేతిలో బంగారం ఉంటే చాలు, కొన్ని నిమిషాల్లోనే లోన్ అప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఆల్మోస్ట్ జీరో. మీ లోన్ రీపే చేయకపోతే మీ గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. మొదట ఎల్టీవీ రేషియో, లోన్ టు వాల్యూ రేషియో. మీ గోల్డ్ వాల్యూ ₹1,00,000 ఉంటే మీకు ఇచ్చేది 70 లేదా 75 మాత్రమే. మిగిలిన అమౌంట్ వాళ్ళు సేఫ్టీ మార్జిన్ కిందికి పెడతారు. ఇక రెండవది గోల్డ్ ప్రైజెస్. 2026 లో గోల్డ్ ప్రైజెస్ భారీగా పెరిగాయి. గోల్డ్ ధర పెరిగిన కొద్దీ పాత గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఒకవేళ బారోవర్ లోన్ రీపే చేయకపోతే కంపెనీ ఆక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత తమ ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఛార్జెస్ అన్ని రికవర్ చేసుకొని మిగిలిన వాల్యూ నుండి కూడా లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే సామాన్యుడి భయం, సామాన్యుడి ఎమర్జెన్సీ, సామాన్యుడి నెసెసిటీ ఆ కంపెనీస్ కి $1 బిలియన్ బిజినెస్ మోడల్ గా మారిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. 2026లో భారతదేశంలో మిడిల్ క్లాస్ కి ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎందుకు వాళ్ళ సేవింగ్స్ వేగంగా కరిగిపోతున్నాయి? దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లలో గ్రాసరీస్ ఖర్చు పెరిగిపోయాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి, ఎడ్యుకేషన్ ఫీజు పెరిగిపోయింది, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా పెరిగిపోయింది. కానీ యావరేజ్ శాలరీ అదే స్పీడ్ లో పెరగట్లేదు. ఇన్కమ్ స్లోగా పెరుగుతుంటే ఎక్స్పెన్సెస్ మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో పెరిగిపోతూనే ఉన్నాయి. రెండో కారణం ఈజీ క్రెడిట్ కల్చర్. బై నౌ పే లేటర్, క్రెడిట్ కార్డ్స్, ఇన్స్టాంట్ లోన్ యాప్స్, ఈజీ ఈఎంఐ ఆఫర్స్ ఇవన్నీ మొదట కన్విన్సింగ్ గా కనిపించాయి. కానీ ఇప్పుడు చాలా మందికి అవి ఫైనాన్షియల్ బర్డన్ గా మారిపోయాయి. ఈఎంఐ కట్టడానికే గోల్డ్ లోన్ తీసే పరిస్థితి వచ్చింది కూడా. జాబ్ మార్కెట్ అన్సర్టినిటీ ఇది మెయిన్ రీజన్. లే ఆఫ్స్, శాలరీ కట్అవుట్స్, కాంట్రాక్ట్ జాబ్స్, హైరింగ్ స్లో. ఈ పరిస్థితిలో చాలా ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ వీక్ చేసేసాయి. ఈ పరిస్థితులన్నీ కలిపి ఒక లోన్ తీసుకోవడానికి ఒక పర్సన్ ని తోడ్పాటుగా మార్చాయి కూడా. మన దేశంలో ఒక మహిళ తన మంగళసూత్రాన్ని లేదా తన పిల్లల కోసం దాచుకున్న జ్యువెలరీని తీసి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆ కుటుంబం ఎంతటి ఫైనాన్షియల్ హీల్ అనుభవిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ 115 గ్రోత్ వెనక బిజినెస్ సక్సెస్ లేదు. మరి ఈ సంక్షోభం ఇంకా ఎంత ప్రమాదకరంగా మారుతుంది? దీనికి సొల్యూషన్ ఉందా? ఒక ఫ్యామిలీగా, ఒక ఇండివిజువల్ గా ఈ డెబిట్ ట్రాప్ లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కొన్ని ముఖ్యమైన సజెషన్స్ ఇస్తున్నారు. మొదటిది, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి. కనీసం 6 నెలలకి ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యే ఫండ్ మెయింటైన్ చేయండి.
చేయండి. అప్పుడు చిన్న ఎమర్జెన్సీ కోసం గోల్డ్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది. రెండవది, ఇంట్రెస్ట్ రేట్స్ కంపేర్ చేయండి. గోల్డ్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ కంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆప్షన్ ముందుగా చూడండి. మనకి చాలా బ్యాంక్స్ ఉన్నాయి, అవి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత దెన్ మీరు ఏదైనా స్టెప్ తీసుకోవడానికి ఏదైనా ఫార్వర్డ్ చేయండి తప్పితే వెంటనే కావాలి అని చెప్పి ప్రైవేట్ సెక్టార్ని ముందుగా అప్రోచ్ అవ్వకండి. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ మీకు తెలుసు, నాకు తెలుసు ఎంత ఛార్జబులో. మూడవది, హిడెన్ ఛార్జెస్ చదవండి. ఇది అందరూ మిస్ అవుతున్న పాయింట్. ప్రాసెసింగ్ ఫీ అంటారు, లేట్ పేమెంట్ పెనాల్టీస్ అంటారు, ఆప్షన్ కండిషన్స్ అంటారు, డాక్యుమెంటేషన్ ఛార్జెస్, వీటన్నిటిని పూర్తిగా అర్థం చేసుకునే తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేయండి తప్పితే ముందే తోడ్పాటు తొందర పడకండి. నాలుగవది, రీపేమెంట్ డిలే చేయొద్దు. గోల్డ్ లోన్ అనేది కేవలం లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు, అది షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీ టూల్ మాత్రమే. అందుకే వీలైనంత త్వరగా రీపే చేసి మీ గోల్డ్ని తిరిగి ఇంటికి తీసుకొని రండి, లేకపోతే ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతూనే ఉంటుంది. బంగారం అనేది కేవలం ఒక మెటల్ కాదు, అది మన తాత ముత్తాతలు మనకిచ్చిన ఒక నమ్మకం, మన కుటుంబాల ఫైనాన్షియల్ బ్యాకప్, మన సంస్కృతిలో అది ఒక భాగం. ఆ భరోసాని కార్పొరేట్ ప్రాఫిట్స్కి బలి కాకుండా చూడవలసిన బాధ్యత మనదే. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మాత్రమే మనల్ని, మన కుటుంబాన్ని, మన లక్ష్మీదేవిని కాపాడగలదు. చాలా మంది అనుకుంటారు దేశం చాలా వేగంగా దూసుకుపోతుంది, అందరి దగ్గర బంగళాలు ఉన్నాయి, లగ్జరీ కార్లు ఉన్నాయి, ఇండియా షైన్ అయిపోతుంది అని. కానీ ఎకనామిక్స్లో ఒక మాట ఉంది, ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. అంటే అసలు నిజాలు లోతుగా చూస్తేనే తెలుస్తాయి. ఆర్బీఐ తాజా చర్యల తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఎటువంటి గ్యారంటీ లేని పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ లోన్స్, వీటిపై బ్యాంక్ రూల్స్ చాలా కఠినంగా మార్చాయి. దీనివల్ల సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి ఎమర్జెన్సీ సమయంలో పర్సనల్ లోన్స్ పొందడం కష్టమైపోతుంది. మీ సిబిల్ స్కోర్ కాస్త అటు ఇటు అయినా బ్యాంక్ డోర్ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. డాక్యుమెంటేషన్ పెరిగింది, అప్రూవల్ స్లో అయిపోయాయి, రిస్క్ అసెస్మెంట్ మరింత కఠినంగా మారింది. మరి అర్ధరాత్రి హాస్పిటల్ ఎమర్జెన్సీ వస్తే, పిల్లల కాలేజ్ అడ్మిషన్ ఫీ కట్టాల్సి వస్తే, ఇంటి రెంట్ డ్యూ అయితే, చిన్న బిజినెస్ లాస్ అయిపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడికి వెళుతుంది, ఎవరిని అడుగుతుంది? అప్పుడే వాళ్ళకు గుర్తొస్తుంది బీరువాలో దాచుకున్న ఒకే ఒక సేఫ్టీ నెట్, అమ్మ మెడలో గోల్డ్ చైన్, అమ్మమ్మ ఇచ్చిన గాజులు, పెళ్లి సమయంలో కొన్న జ్యువెలరీ, సంవత్సరాల కష్టంతో కూడబెట్టిన ఫ్యామిలీ అసెట్స్ అన్ని. లెట్స్ లుక్ ఎట్ ద నెంబర్స్. ఇవి కేవలం స్టాటిస్టిక్స్ కాదు, దేశ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే వార్నింగ్ సిగ్నల్స్. మొదటిది, గోల్డ్ లోన్ ఎన్బిఎఫ్సి గ్రోత్. ముతూట్, మనపురం, ఐఐఎఫ్ఎల్ వంటి గోల్డ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లోన్స్ బుక్స్ గత 12 నెలలుగా భారీగా పెరిగాయి. వారి కస్టమర్ బేస్ పెరిగింది, ఇంకా డిస్ట్రిబ్యూషన్ చెప్పి ఇంకా పెరిగిపోయింది, ప్రాఫిట్స్ కూడా రికార్డ్ లెవెల్కి చేరుకున్నాయి. రెండవది, యావరేజ్ లోన్ సైజ్. కొన్ని సంవత్సరాల క్రితం వారికి సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గోల్డ్ లోన్ అమౌంట్ ఎంత ఉండేది అంటే 50,000 నుండి ₹1,00,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. 2026లో చాలా చోట్ల యావరేజ్ టికెట్ సైజ్ ఎంతో తెలుసా? 2.5 lakhs నుండి 5 lakhs వరకు చేరుకుంటుంది కూడా. అంటే అవసరం తీవ్రత పెరిగింది, కుటుంబాలపై ఫైనాన్షియల్ ప్రెజర్స్ మరింత పెరిగిపోతున్నాయి. మూడవది ఏంటో చెప్పనా? ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం. టైర్ 2 మరియు టైర్ 3 టౌన్స్. చాలా మంది అనుకుంటారు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మెట్రో సిటీస్ సమస్య అని, కానీ డేటా మరో కథ చెబుతుంది. చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో గోల్డ్ లోన్ డిమాండ్ వేగంగా పెరిగిపోతుంది. రూరల్ ఇండియా ఇప్పుడు సైలెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటుంది కూడా. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. కొంతమంది ఎకనామిక్స్ ఎయిర్ కండిషన్స్ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని గోల్డ్ లోన్ మార్కెట్ గ్రోత్ ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నారు. డెడ్ అసెట్స్ గా పడి ఉన్న గోల్డ్ ని లిక్విడ్ క్యాష్ గా మార్చుకోవడం స్మార్ట్ ఫైనాన్షియల్ మూవ్ అని థియరీ చెబుతున్నారు. వాళ్ళ చార్ట్స్ చూపిస్తున్నారు, గ్రాఫ్స్ చూపిస్తున్నారు, గ్రోత్ నెంబర్స్ చూపిస్తున్నారు. కానీ ఒక్కసారి సీన్స్ వెనక చూడండి, గ్రౌండ్ రియాలిటీలో అసలు స్టోరీ వేరే ఉంది. ప్రజలు ఈ లోన్స్ తీసుకుంటుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కాదు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కాదు, లగ్జరీ లైఫ్ స్టైల్ కోసము కాదు. దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ప్యూర్ సర్వైవల్. అవును, కేవలం బ్రతకడం కోసం. పెరిగిపోతున్న గ్రాసరీ బిల్స్, ఎలక్ట్రికల్ ఛార్జెస్, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఎక్స్పెన్సెస్, హౌస్ రెంట్లు, ఈఎంఐలు, మెడికల్ కాస్ట్లు, ఇవన్నీ కలిపి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని భారీగా ఒత్తిడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మెడికల్ ఇన్ఫ్లమేషన్. ఈ రోజు మిడిల్ క్లాస్లో అతిపెద్ద నైట్ మేర్గా మారింది ఏంటి చెప్పనా? ఒక ఫ్యామిలీలో ఒకరికి సీరియస్ హెల్త్ ఇష్యూ వస్తే ఆ కుటుంబం ఫైనాన్షియల్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. హాస్పిటల్ బిల్లులు సేవింగ్స్ని తీసుకెళ్ళిపోతున్నాయి, ఇన్సూరెన్స్ సరిపోవడం లేదు, ఎమర్జెన్సీ ఫండ్ ఖాళీ అయిపోతున్నాయి. ఆ ఫైనాన్షియల్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఈ రోజు గోల్డ్ లోన్ బ్రాంచెస్ ముందు క్యూ లైన్ పెరిగిపోతుంది. మనం చూస్తున్న 115% గ్రోత్ అది ఒక ప్రాస్పెక్టివ్ స్టోరీ కాదు, అది కోట్లాది కుటుంబాల సైలెంట్ డిస్ట్రెస్ సిగ్నల్. ఒక ఎకనామీకి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ప్రజల వెల్త్ క్రియేట్ చేయడానికి అప్పు తీసుకోవడం కాదు, బతకడానికి అప్పు తీసుకోవడం. మరి 2026లో భారతదేశం ఎదుర్కొంటున్న అసలు ప్రశ్న కూడా అదే. ఆర్ వి బారోయింగ్ టు గ్రోత్
ఆర్ బారోయింగ్ టు సర్వైవ్? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఇప్పుడు గోల్డ్ లోన్ ఇండస్ట్రీ అసలు ఏం పని చేస్తుందో, వాళ్ళ బిజినెస్ మోడల్ ఏమిటో, మరియు కామన్ పీపుల్ ఎందుకు ఈ ట్రాప్లో చిక్కుకుంటున్నారో చూద్దాం. భారతదేశంలో ఈ రోజు కనిపిస్తున్న ఈ గోల్డ్ లోన్ ఎక్స్ప్లోజన్ వెనుక ఏదో ఒక చిన్న కారణం లేదు. మన కంటికి కనిపించని సామాన్యుడి జేబును ఖాళీ చేస్తూ మిడిల్ క్లాస్ కుటుంబాల ఫైనాన్షియల్ స్టెబిలిటీని దెబ్బతీస్తున్న 3 అతిపెద్ద కారణాలు ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమస్య అర్థం చేసుకోవడము, పరిష్కరించడం ఖచ్చితంగా కావాల్సిన విషయం. మొదటిది ద అన్సీన్ ఇన్ఫ్లేషన్. ప్రభుత్వాలు విడుదల చేసే ఇన్ఫ్లేషన్ నెంబర్ చూసినప్పుడు అన్ని కంట్రోల్లో ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే కథలు చెబుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మంత్లీ బడ్జెట్ తీసుకొని చూడండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గ్రాసరీ బిల్ ఎక్కువ, స్కూల్ ఫీజులు ఎక్కువ, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎక్కువ, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ఎక్కువ. దాదాపు ప్రతి అవసరమైన ఖర్చు పెరిగిపోతూనే ఉంది. సగటు ఉద్యోగి శాలరీ అదే స్పీడ్లో పెరగలేదు. ఇన్కమ్ స్లోగా పెరుగుతుంటే ఎక్స్పెన్సెస్ మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పరిగెడుతూనే ఉన్నాయి. మనకి కంటికి కనిపించేది ఇన్ఫ్లేషన్. ఇది న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో కనిపించదు, కానీ ప్రతి మిడిల్ క్లాస్ కిచెన్లో కనిపిస్తూనే ఉంటుంది. రెండోది క్రెడిట్ క్వీజ్. ఈరోజు బ్యాంక్ రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నాయి. పర్సనల్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ కావాలి, ఇన్కమ్ ప్రూఫ్ కావాలి, శాలరీ రికార్డ్స్ కావాలి, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి. ఇలా ఎన్నో ఫిల్టర్స్ దాటాలి. మీ క్రెడిట్ ప్రొఫైల్లో చిన్న ఇష్యూ ఉన్నా లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ గోల్డ్ కంపెనీస్ లాజిక్ వేరు. వాళ్ళకి మీ శాలరీతో పని లేదు, మీ క్రెడిట్ కార్డ్ హిస్టరీతో పని లేదు, మీ ఫ్యూచర్తో కూడా పని లేదు. వాళ్ళు చూసేది ఒకటే, మీ చేతిలో బంగారం ఉందా లేదా అంతే. కొన్ని మినిట్స్లో అప్రూవల్ వస్తుంది, కొన్ని గంటల్లో మనీ కూడా వచ్చేస్తుంది. అందుకే చాలా మంది ఎమర్జెన్సీ సమయాలలో బ్యాంక్ డోర్ తట్టే ముందు గోల్డ్ లోన్ బ్రాంచ్ డోర్ తడుతున్నారు. మరి ఈజీ యాక్సెస్ అనేది ఈ ఇండస్ట్రీకి అతిపెద్ద స్ట్రెంత్ గా మారిపోయింది. అదే సామాన్యుడికి అతిపెద్ద అట్రాక్షన్ కూడా, ద డెబిట్ ట్రాప్. అన్నిటికంటే ప్రమాదకరమైన కారణం ఇదే. ఈరోజు చాలా ఫ్యామిలీస్ కొత్త సంపద సృష్టించడానికి అప్పు తీసుకోవడం లేదు, పాత అప్పులు కట్టడానికి కొత్త అప్పులు తీసుకుంటున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేయడానికి గోల్డ్ లోన్, ఓల్డ్ పర్సనల్ లోన్ క్లోజ్ చేయడానికి గోల్డ్ లోన్, ఈఎంఐ మేనేజ్ చేయడానికి గోల్డ్ లోన్, ఒక డెబిట్ ని కవర్ చేయడానికి ఇంకో డెబిట్ ట్రాప్. ఇది ఒక్కసారి మొదలైతే నెమ్మదిగా మొత్తం ఫ్యామిలీ బడ్జెట్ ని మింగేస్తుంది కూడా. ప్రతి నెల కొత్త టెన్షన్, ప్రతి నెల కొత్త డ్యూ డేట్, ప్రతి నెల కొత్త ప్రెషర్. చివరికి అప్పు కోసం తీసుకున్న డబ్బు అప్పులకే సరిపోతుంది. లైఫ్ ముందుకు వెళ్ళదు, కేవలం సర్వైవల్ మోడల్లోనే ఉండిపోతూనే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మిడిల్ క్లాస్ స్ట్రక్చర్. ఒక్కసారి ఆలోచించండి, మన భారతదేశంలోని ఒక మహిళ తన పెళ్లి రోజు కట్టుకున్న బంగారాన్ని, తన తల్లిదండ్రులు ప్రేమగా ఇచ్చిన గాజుల్ని, తన జీవితంలో మధురమైన జ్ఞాపకాలను మోసుకెళ్తున్న జ్యువెలరీని ఒక ఫైనాన్షియల్ కౌంటర్ మీద పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆ క్షణం ఆమె మనసులో ఎంత బాధ ఉంటుందో ఊహించగలరా? ఒక భర్త తన భార్య నగలు తాకట్టు పెట్టి ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అతని మనసులో ఎంత నిస్సహాయత ఉంటుందో అర్థం చేసుకోగలమా? ఆ తర్వాత మొదలవుతుంది అస్సలు భయం. మనం ఈ గోల్ని తిరిగి తీసుకోగలమా? వడ్డీ కట్టలేకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఆక్షన్కి వెళ్తే, ఏళ్ల తరబడి దాచుకున్న కుటుంబ ఆస్తి మన చేతిలో నుంచి జారిపోతే? ఈ ప్రశ్నలు మీ కుటుంబాన్ని ప్రతిరోజు వెంటాడుతూ వేటాడుతూనే ఉంటాయి. ప్రతి రాత్రి నిద్రను దూరం చేస్తూనే ఉంటాయి. అందుకే మనం చూస్తున్నాము 115% ఆఫ్ గ్రోత్. కేవలం ఒక ఎకనామిక్ నెంబర్ కాదు, ఒక బ్యాలెన్స్ షీట్ స్టోరీ కాదు, ఒక కార్పొరేటివ్ సక్సెస్ స్టోరీ కాదు. ఇది కోట్లాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా చీకటి ఏడుపు. ఇది ఎకనామిక్ వార్నింగ్ సిగ్నల్. ఇది ఒక సోషల్ రియాలిటీ చెక్. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక సైలెంట్ సోషల్ క్రైసిస్. మరి ఈ సంక్షోభం మధ్య గోల్డ్ లోన్ కంపెనీస్ ఎలా భారీ ప్రాఫిట్ సంపాదిస్తున్నాయి? వాటి బిజినెస్ మోడల్ ఏమిటి? ఎందుకు ఈ ఇండస్ట్రీకి రిస్క్ చాలా తక్కువ? అసలు ఆక్షన్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఈ కథలోకి వెళ్దాం. కథ ఇక్కడితో ముగియదు. నిజానికి ఇక్కడి నుంచి అసలు భయంకరమైన అధ్యయనం ప్రారంభమవుతుంది. గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా ఈజీ. కొన్ని మినిట్స్లో అప్రూవల్, కొన్ని గంటలలో మనీ మీ అకౌంట్లో పడిపోతుంది. మినిమల్ డాక్యుమెంటేషన్, నో మేజర్ క్వశ్చన్స్. కానీ అదే లోన్ టైంకి రీపే చేయకపోతే అసలు అప్పుడేం జరుగుతుంది? చాలా మంది బారోవర్స్ ఈ ప్రశ్న గురించి లోన్ తీసుకునే సమయంలో పెద్దగా ఆలోచించరు. కానీ ఫైనాన్షియల్ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్ లోన్స్ పై ఇంట్రెస్ట్ రేట్స్ కొన్ని బ్యాంక్స్లో సింగిల్ డిజిట్ లెవెల్లో నుంచి ప్రారంభమవుతాయి. కానీ కొన్ని ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీలలో అది డబుల్ డిజిట్ లెవెల్ దాకా వెళ్ళిపోయింది కూడా. లోన్ టైపు, రీపేమెంట్ స్ట్రక్చర్, ప్రాసెసింగ్ ఛార్జీలు, పెనాల్టీ ఫీజులు ఇవన్నీ కలిపి బారోవర్ పై అదనపు భారం పెంచుతాయి. మొదట చిన్న అమౌంట్ గా కనిపించిన లోన్ కొన్ని రోజుల తర్వాత పెద్ద లయబిలిటీగా మారిపోతుంది. కానీ అసలు ప్రమాదం అక్కడ కాదు, గోల్డ్ ప్రైస్ మారినప్పుడు. ఇక్కడ ఒక విషయం చాలా మంది అర్థం చేసుకోరు. గోల్డ్ లోన్ అనేది కేవలం గోల్డ్ లోన్ మాత్రమే కాదు, అది గోల్డ్ మార్కెట్ లో కూడా డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉంటుంది. మీ లోన్ తీసుకునే రోజు మీ గోల్డ్ వాల్యూ ఒక లెవెల్లో ఉంటుంది, కానీ మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ తగ్గితే మీ లోన్ మరియు గోల్డ్ వాల్యూ మధ్య బ్యాలెన్స్ మారిపోతుంది. ఇక్కడే వస్తుంది ఒక ముఖ్యమైన పదం, మార్జిన్ కాల్. ఇది
వినడానికి టెక్నికల్ టర్మ్ లా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా సీరియస్ గా ఒకవేళ గోల్డ్ ప్రైస్ పడిపోయే కంపెనీ సేఫ్టీ మార్జిన్ తగ్గిపోతే మీకు నోటీసులు రావచ్చు. మీ లోన్ అకౌంట్ లో అడిషనల్ అమౌంట్ డిపాజిట్ చేయమని లేదా ఎక్స్ట్రా గోల్డ్ ప్లెడ్జ్ చేయమని అడగవచ్చు. అంటే ఫైనాన్షియల్ ప్రెషర్ లో లోన్ తీసుకునే వ్యక్తిపై మరింత ప్రెషర్ పెరిగిపోతుంది. మరి ఆ నోటీస్ కూడా రెస్పాన్స్ అవ్వకపోతే, రీపేమెంట్ డిలే కొనసాగితే, ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవ్వకపోతే అప్పుడు ప్రారంభమవుతుంది ఆక్షన్ ప్రాసెస్. అవును, మీ గోల్డ్ పై కంట్రోల్ క్రమంగా మీ చేతుల నుంచి జారిపోతుంది. చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఫైనాన్షియల్ కంపెనీ లేదా బ్యాంక్ ఆ గోల్డ్ ని ఆక్షన్స్ కి పెట్టే హక్కు ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఏళ్ల తరబడి దాచుకున్న బంగారం, ఒక తల్లి జీవితకాలపు సేవింగ్స్, ఒక అమ్మమ్మ ఇచ్చిన గాజులు, ఒక కుటుంబ చరిత్రను మోసుకెళ్తున్న ఆభరణాలు, అవి ఒక్క రోజులోనే ఆక్షన్ లిస్ట్ లో కనిపించవచ్చు. ఇక్కడ మనం కేవలం గోల్డ్ గురించి మాట్లాడడం లేదు, మన మెమరీ గురించి మాట్లాడుతున్నాం, మన ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం, మన జనరేషన్స్ తరబడి వచ్చిన ఫ్యామిలీ అసెట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక కుటుంబానికి ఆ జ్యువెలరీ వాల్యూ కేవలం మార్కెట్ ధర కాదు, దానిలో ఉన్న సెంటిమెంట్, దానిలో ఉన్న హిస్టరీ, దానిలో ఉన్న జీవితకాలపు కష్టం ఉంటుంది. కానీ ఆక్షన్ హాల్లో వాటికి ఎమోషన్ వాల్యూ ఉండదు. అక్కడ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, వెయిట్ మాత్రమే ఉంటుంది, మార్కెట్ ప్రైస్ మాత్రమే ఉంటుంది. అదే గోల్డ్ లోన్ సిస్టంలో అత్యంత బాధాకరమైన కోణం. లోన్ తీసుకునే రోజు బారోవర్స్ కి టెంపరరీ సొల్యూషన్ గా కనిపిస్తుంది. కొన్ని నెలల్లో కట్టేస్తాం, సమస్య సర్దుకుంటుంది, తర్వాత గోల్డ్ తిరిగి తీసుకొస్తాము అని అనుకుంటారు. కానీ ఎకనామిక్ స్ట్రెస్ కొనసాగితే, మెడికల్ ఎమర్జెన్సీ మళ్ళీ వస్తే, ఇన్కమ్ తగ్గితే లేదా జాబ్ లాస్ ఎదురైతే అదే టెంపరరీ లోన్ పర్మనెంట్ లాస్ గా మారిపోతుంది. అందుకే గోల్డ్ లోన్ అనేది కేవలం ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కాదు, అది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కమిట్మెంట్, ఒక రిస్క్. లోన్ తీసుకునే ముందు కనిపించేది క్యాష్ మాత్రమే, కానీ లోన్ రీపే చేయకపోతే పోయేది కేవలం గోల్డ్ కాదు, ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ, ఒక ఫ్యామిలీ లెగసీ, ఒక ఎమోషనల్ లెగసీ, ఒక లైఫ్ టైం మెమొరీ. అందుకే 2026లో పెరిగిపోతున్న గోల్డ్ లోన్ నెంబర్స్ కంటే పెరిగిపోతున్న ఆక్షన్ రిస్క్ గురించి మనం ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే స్టాటిక్స్ వెనుక కనిపించిన కథలు వేలాది కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితికి సొల్యూషన్ ఏమిటి? ఈ డెబిట్ సైకిల్ నుండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బయటపడేది ఎలా? గోల్డ్ ని సేఫ్టీ నెట్ గా కాకుండా వెల్త్ గా ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ఈ చివరి మరియు అత్యంత ముఖ్యమైన అధ్యాయంలోకి వెళ్దాం. పరిస్థితి తీవ్రంగా ఉంది, గ్రౌండ్ రియాలిటీ కఠినంగా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ఫైనాన్షియల్ ప్రెజర్స్ పెరిగిపోతూనే ఉన్నాయి, గోల్డ్ లోన్స్ రికార్డ్ స్థాయి పెరిగిపోతూనే ఉంది. ఇవన్నీ నిజాలే, కానీ మా లక్ష్యం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడం. అవర్ గోల్ ఇస్ నాట్ టు స్కార్ యూ, అవర్ గోల్ ఇస్ టు ప్రిపేర్ యూ. ఎంతటి చీకటి రాత్రికైనా ఒక ఉదయం ఉంటుంది, అంతటి ఆర్థిక సంక్షోభమైనా దాన్ని ఎదుర్కొనే మార్గం కూడా ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనా అవగాహన, ప్లానింగ్, డిసిప్లిన్ ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ రోజు మన సమస్య గురించి మాత్రమే కాదు, పరిష్కారం గురించి కూడా మాట్లాడాలి. మొదటిది, కంపేర్ బిఫోర్ యూ ప్లెడ్జ్. ఎమర్జెన్సీ వచ్చింది, డబ్బులు వెంటనే కావాలి, అందుకే చాలా మంది కనిపించిన మొదటి ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళిపోతారు. ఇదే మొదటి తప్పు. లోన్ తీసుకునే ముందు ఇంట్రెస్ట్ రేట్ కంపేర్ చేయండి, ప్రాసెసింగ్ ఛార్జీలు కంపేర్ చేయండి, హిడెన్ ఫీజెస్ ఉన్నాయా చూడండి, రీపేమెంట్. కొన్ని ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లేదా కార్పొరేటివ్ బ్యాంక్స్ మరియు కొన్ని రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లో తక్కువ ఖర్చుతోనే లోన్ అందించే అవకాశం కూడా ఉంటుంది. ఒక గంట రీసెర్చ్ భవిష్యత్తులో వేల రూపాయలు ఆదా చేయగలదు. రెండోది, పార్ట్ పేమెంట్ స్ట్రాటజీ. చాలా మంది గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత లోన్ గురించి మర్చిపోతారు, కానీ స్మార్ట్ బ్రౌజర్స్ అలా చేయరు. ప్రతి నెల చేతనైనంత అమౌంట్ ప్రిన్సిపల్ రిడక్షన్ కోసం కడుతూ ఉంటారు. 1000 రూపాయలైనా 2000 నిరంతర పార్ట్ పేమెంట్ చేస్తూ ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది, లోన్ టెన్యూర్ తగ్గుతుంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. చిన్న చిన్న పేమెంట్స్ భవిష్యత్తులో పెద్ద రిలీఫ్ ఇస్తాయి. మూడవది, బిల్డ్ అండ్ ఎమర్జెన్సీ రిఫండ్. అదే అత్యంత ముఖ్యమైన విషయం. చాలా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒక్కటే మాట చెప్తూ ఉంటారు, ఎమర్జెన్సీ ఫండ్స్ ఇస్ నాట్ ఎ లగ్జరీ, ఇట్ ఈస్ ఎ నెసెసిటీ. మన మంత్లీ ఎక్స్పెన్సెస్ కి కనీసం 3 నుండి 6 నెలల వరకు సరిపడా అమౌంట్ ని ప్రత్యేకంగా సేవ్ చేయాలి. నెమ్మదిగా మొదలు పెట్టండి, ప్రతి నెల కొద్దిగా దాచండి. కొద్ది నెలల తర్వాత అదే ఫండ్ మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ షీల్డ్ గా అవుతుంది. ఒక మెడికల్ ఎమర్జెన్సీయో, ఒక జాబ్ పోవడమో, ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్రైసిస్, ఇలాంటి పరిస్థితుల్లో మీ సేవింగ్స్ ముందు నిలబడతాయి. మీ గోల్డ్ కాదు. భారతీయ సంస్కృతిలో గోల్డ్ అనేది కేవలం ఒక మెటల్ కాదు, అది ఒక ఫ్యామిలీ లెగసీ, అదొక ఎమోషన్, అదొక సెక్యూరిటీ, అది ఒక తల్లి కళ, అది ఒక తండ్రి కష్టం, ఒక కుటుంబం సంవత్సరాలుగా కూడబెడుతున్న నమ్మకం కూడా. అందుకే గోల్డ్ అవసరం లేకుండా డెబిట్ టూల్ గా మార్చకండి, దాన్ని వెల్త్ గా కాపాడుకోండి, దాన్ని ఫ్యూచర్ సెక్యూరిటీగా చూసుకోండి. ఈ రోజు
రోజు మనం చూసిన గోల్డ్ లోన్ క్రైసిస్ కేవలం ఫైనాన్షియల్ స్టోరీ కాదు, ఇది ఒక మిడిల్ క్లాస్ ఇండియన్ స్టోరీ, ఇది ఒక రైజింగ్ కాస్ట్ స్టోరీ, ఇది మెడికల్ ఇన్ఫ్లేషన్ స్టోరీ, ఇది సర్వైవల్ కోసం పోరాడుతున్న కోట్లాది కుటుంబాల స్టోరీ. కానీ ఈ కథకి ఇంకా ఎండింగ్ రాయబడలేదు. మన ఫైనాన్షియల్ డెసిజన్స్, మన హ్యాబిట్స్, మన ప్లానింగ్ ఆ ఎండింగ్ ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. 2026లో లోన్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసే ముందు లెక్క వేయండి. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి. మీ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకునే మార్గాలు వెతకండి. ఫైనాన్షియల్ అవేర్నెస్ పెంచుకోండి. ఎందుకంటే ఈ రోజు తీసుకున్న ఒక స్మార్ట్ డెసిజన్ రేపటి ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఆపగలదు కూడా. మరి మీకు లేదా మీ కుటుంబ సభ్యులకి గోల్డ్ లోన్ ఎక్స్పీరియన్స్ ఉందా? మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? ఈ సమస్యను తగ్గించడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలన్నీ కామెంట్ బాక్స్ లో క్లియర్ గా మాకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి క్లియర్ గా మెన్షన్ చేయండి. దానికి మేము ఏదైనా చేంజ్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మేము దానిపై వీడియో చేస్తాము, దానిపై ఫైట్ చేస్తాము. వి విల్ విత్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. జై హింద్.